మనం వదిలేనా అనుకోవాలి. లేదా దూకడం నిర్ణయం చేసుకున్న తర్వాత కాలు జాడించడం గట్టిగా జాడిస్తే ఆ అవతల వెళ్ళి కొడుతుంది. కానీ దూకడం మొదలైతే ఒక కాలు పైకి లేచి ఒక కాలు భూమి ఉన్నప్పుడు మనం దూకగలమా అన్నప్పుడు గట్టి బుల్లిస్తరా భూమి పడుతుంది, అవతల పడుతుంది కాలు. కానీ సగంలో అటు ఇటు ఎక్స్పెరిమెంట్స్ చేసేటువంటి వాళ్ళు కొంచెం 5-6 సంవత్సరాలు టైం తీసుకోవచ్చు వాళ్ళు టీచర్ ట్రస్ట్లో కూడా. కానీ ఇప్పుడు ఈ కొత్తగా విలేజ్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి 4-5 కూడాను వాళ్ళ స్కూల్స్ వాళ్ళు పెట్టుకోండి. అయితే మా దగ్గర నుంచి ఆ స్కూల్స్కి విద్యా విధానము, సిలబస్, కోర్సులు మొదలైనవి వస్తాయి అని మేము ఏర్పాటు చేసాం. కానీ యూనివర్సిటీలు గవర్నమెంట్ ఎస్టీలో ఉండే ఇప్పుడు మేము కూడా ఆశిస్తూ ఉన్నాం. మా దగ్గర నుంచి ఈ సంవత్సరం ఎక్కువ ఆశించలేదు. వాళ్ళు ఏర్పాటు చేసుకోండి, మేము ఎండాక్స్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ మేము ఎక్కువగా ఉంటాం. ఎందుకంటే ఈ 2-3 ఇప్పుడు ఉన్నటువంటి 2-3 ఊళ్ళలో కూడా మేము స్టార్ట్ చేయబోతున్న స్కూల్కి మీరు స్కీమ్ పంపుతారా అని నన్ను అడిగారు. మేము స్కీమ్ పంపేందుకు రెడీగా మేము ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు అప్రతిష్టల గురించి మళ్ళీ మనం చేయడం అవసరం. మీరు మీ ఓన్ సిస్టంతో ఈ ఇయర్కి స్టార్ట్ చేసుకోండి. ఏది బాగుంటుందో భారతీయ బాల శిక్షలలో ప్రీ లిటరసీ ఎడ్యుకేషన్ మొదలైన స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మేము తయారు చేసి మీకు పోస్టులో వేస్తే మీరు స్కూళ్ళలో ఇంప్లిమెంట్ చేయడం అనేది నెక్స్ట్ ఇయర్కి సరిపోతుంది. టెక్స్ట్ బుక్ల కోసం వేటాడుతూ ఉంటారు చూడండి ఈ స్కూళ్ళలో పిల్లలకి. వాళ్ళని పట్టిన గతి మీకు పట్టకుండా కాక అని చెప్పి కోరుతున్నాం. చేసి మీకు తోచినటువంటి భాగవత రామాయణాల్లో ఉన్నటువంటి సెలెక్షన్స్ ఆ పిల్లలకి చిన్న చిన్న వాక్యాలు మీరు తయారు చేసి రాసుకోండి. తర్వాత మా జగన్మోహన్ రావు తయారు చేసినటువంటి టీచింగ్ మెథడ్స్లో ఫర్గాటెన్ మెథడ్స్ అని నేనంతా న్యూ మెథడ్స్ కావాలి. ఫర్గాటెన్ రియల్లీ సైకలాజికల్ మెథడ్స్ మళ్ళీ తీసి సంకలనం చేశారు. అది జగన్మోహన్ రావు, వీరయ్య వీళ్ళిద్దరూ కలిసి 2-3-4 గ్రేడేషన్స్గా తయారు చేసి వచ్చే సంవత్సరం మేము స్కూళ్ళకు అందజేయడం కోసం అని చెప్పి మాకు మేత అందజేయండి అని చెప్పి మేము కోరుతున్నాం. చేస్తే దాన్ని ఎక్కువగా తయారు చేసి మేము ఇచ్చినట్టుగా మొహం పెట్టి మేము అందరికీ తయారు పంపించేస్తాం పోస్టులు. మా ప్రతిష్ట నిలబడడం విధంగా మీరు చేయవచ్చు. గురువులు అంటే అందరూ చేసిన పని వాళ్ళు చేశాడని పేరు తెలిసిందని గురువు అంటారు. ఎవరైతే నేను మీ అందరికీ ఏమైనా కాగితాలు వచ్చినా అవన్నీ ఇలాంటి వాళ్ళు తయారు చేసినవి కానీ మేము తయారు చేసినవి కావాలని చూసుకోండి. ఇంతవరకు కూడా భాగవత రహస్య ప్రకాశం కృష్ణాచార్యులు రాశారట అంటే నిజం నమ్ముతున్నారు వీళ్ళంతా. కానీ రాసి పెట్టేది గౌరవరత్నాలు కూర్చున్నటువంటి వాళ్ళు రోజుకి 2-3 షిఫ్ట్స్ మీద ఉన్నారు. రాసిన దాన్ని కాపీ చేసి పెట్టేటువంటి వాళ్ళు షిఫ్ట్స్ మీద 2-3 కూర్చుని ఉన్నారు. రాసి పెట్టిన దాంట్లో తప్పులు లేకుండా దిద్దడం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారు. తర్వాత ప్రెస్లో దీన్ని మళ్ళీ తప్పులు లేకుండా ఇవ్వడానికి వీళ్ళందరూ కూడా దేనికి పనిచేస్తున్నారు అంటే జీతానికి పనిచేయడం లేదు, భత్యానికి పనిచేయడం లేదు. దేనికోసం అంటే భాగవతం కోసం పనిచేస్తున్నారు. వాళ్ళు వారికి చక్రవర్తి తప్ప నేను మీరు కాదు. అలాగే దయాలబాగ్ అంటే అలాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దయాలబాగ్ అంటే తప్ప ఉదాహరణకి బయట స్థిరపడి సత్యనారాయణ దయాలబాగు దయాలబాగులోనే మాట్లాడారు. మనం ఎగతాళి చేస్తాం నమ్ముతాం. ఎందుకంటే మనం అపాత్రం ప్రస్తుతం ఉందక అక్కడ చూస్తే ఎగతాళిగా ఉంటుంది. చెప్పులు దయాలబాగు బయట ఎక్కడ కొనడు అన్నాడు పైన. ఆ అన్నవాడు కూడా 4 PhD అంటే వదిలేస్తావు. అంటే మనకు అర్హత ఎప్పుడు వస్తుంది అంటే వాడు దయాలబాబు వాడేది దయాలబాబు వాడు తయారు చేసిన చెప్పులు మాత్రమే కొనుక్కుని చిరిగిపోయినా సరే ఇంకొక చెప్పు కొనుక్కోకుండా ఉన్నప్పుడే వాళ్ళు ఇంటెగ్రిటీ వస్తుంది. అప్పుడే ఇంటెగ్రేషన్ ఆఫ్ ది నేషన్ జరుగుతుంది. కానీ నాకోటి 1 గంట రావాలి వెంకట ఊళ్ళో ఉంటున్నాం, సిటిజన్స్గా ఉంటున్నాం, ఓటు ఉంటే కారు తీసుకొచ్చిన వాడికి ఓటేస్తాం లేకపోతే వేయం అన్నటువంటి ఇన్సిగ్నిఫికెంట్ ఫెలోస్ అంటే గుడ్డిగా మూసిన వాడే తెలిసిన వాడే అనేటువంటి మన సోకాల్ ఎడ్యుకేషన్ ఫెలోస్ వల్ల ప్రపంచంలో ఏమీ అవ్వదు. నడిచేది నిలిచేది దాని వల్ల ఎప్పుడు నడిచేది నిలిచేది కూడా ఎందుకు ఓటు చేస్తున్నారంటే దానికి సమాధానం లేదు. దానివల్ల లేదు. ఎందుకు భాగవతం ఇంతగా రాసి పెడుతున్నారు? ఎందుకు రాత్రి 1 గంట 2 వరకు కూడాను డిక్టేట్ చేస్తే రాస్తున్నారు? కృష్ణాచార్య రాత్రి 1 గంట వరకు డిక్టేట్ చేస్తారు అనే పేరు కృష్ణాచార్యులు ఒకరికి వస్తే రావచ్చు. కానీ
కృష్ణాచార్యులు డిక్టేట్ చేస్తే రాత్రి 1 గంట వరకు రాసి పెడుతున్నారని వాళ్ళు 10 మందిలో 15 మందిలో ఉన్నారు. కనుక ఎందుకు చేస్తున్నారు అంటే భగవద్గీతలో చెప్పిన మాట అర్థం ఎప్పుడూ తెలియదు. కర్మబంధన యజ్ఞార్థ కర్మ అనేటువంటి మాటకి అర్థం ఏంటి అంటే భాగవతం ఒకదానికైనా అలాంటి చేయాల్సింది కాదు. మీ పొరుగు వాళ్ళకి, మీ ఇంట్లో వాళ్ళకి, భార్యలు భర్తలకి, భర్తలు భార్యలకి, భార్య భర్తలు పిల్లలకి, అన్నలు తమ్ములకి, తమ్ముడు అన్నలకి ఈ విధంగా పనులు చేసుకుంటాం అనేటువంటిది వస్తే యజ్ఞార్థ కర్మ అనేటువంటిది ఏమిటో తెలుస్తుంది. జీవితం భాగవతం అనేటువంటి దాని సత్యం తెలుస్తుంది. భాగవతమై జీవితము జీవించుట అనేటువంటి మాటకు అర్థం తెలుస్తుంది. ఇలాంటి కాలనీస్ తయారు కావాలని నేను కోరుకుంటున్నాను. ఇలాంటి కాలనీస్ నిజంగా తయారు కావాలంటే సిటీస్లో మనకేం తయారవుతాయి అని అనుకోక్కర్లేదు. సిటీస్లో అయినా సరే మన బజార్లో మనం 10 మంది ఎవరో ఉన్నామో తెలుసుకుని దానికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళంతా కలిసి రోజు ఒక పర్యాయం యోగక్షేమాలు ఒకరినొకరు కనుక్కుంటూ ఉండేటువంటి సద్బుద్ధి పుట్టినట్లయితే దాన్ని మించినటువంటి యోగాభ్యాసం కానీ, దాన్ని మించినటువంటి ఫిలాసఫీ కానీ, దాన్ని మించిన మెడిటేషన్ కానీ ఎక్కడ లేదు. ఇవన్నీ మనకు అక్కర్లేదు. మీరు మెడిటేట్ చేయండి అని ఎవరన్నా చెప్తే మీరు తనండి. ఎందుకంటే సత్యం దీంట్లో ఉంది కానీ దాంట్లో లేదు. మెడిటేషన్ కానీ యోగాభ్యాసం కానీ దేనికి నేర్చుకుంటున్నాం అంటే ఇందరిలో పరబ్రహ్మను చూడటానికి నేర్చుకుంటున్నాం కనుక దాని ఎందు అప్లికేషన్ ఉన్నట్లయితే చేయాలి. కనుక ఒక వరల్డ్ టీచర్ ట్రస్ట్ కానీ, ఒక దయాబాబు కానీ, ఒక గాంధీ గారి సబర్మతి ఆశ్రమంలో, గాంధీ అంటే కాంగ్రెస్ కాదు, గాంధీ గారి అంటే సబర్మతి అని ఉండేది. ఇప్పుడు 2, 3, 4 బతికి ఉన్నారా వాళ్ళు. వాళ్ళ దగ్గర నేర్చుకునేటువంటి అంటే త్వరపడి జాగ్రత్తగా నేర్చుకున్నాం. పొరపడకుండా ఇతర దేశాల్లో యోగాభ్యాసం ఎలా నేర్చుకుంటున్నారో మనం కూడా ఒకనాడు మన పిల్లలకి ఎలా నేర్చుకున్నారో, స్కూళ్ళలో కాలేజీల్లో కంపల్సరీ చేసే దమ్ము మన దగ్గర వేరుగా పాశ్చాత్యులు వచ్చి నేర్పిందాకా వెయిట్ చేద్దాం. ప్రయత్నం ఎవరు చేయలేదు, చేసుకోవాలి. మీ గ్రామంలో మీ స్కూల్లో మాత్రం కంపల్సరీగా యోగాభ్యాసం చేయాలి. యోగాభ్యాసం అంటే కొన్ని ఆసనాలు నేర్పండి, కొన్ని గేమ్స్ నేర్పండి. అయిన తర్వాత స్నానం చేసి వచ్చి కూర్చున్న తర్వాత ప్రేయర్ నేర్పండి, రెగ్యులర్ డిసిప్లిన్ నేర్పండి. కూర్చుంటాం అంటే మనం ఎక్కడికైనా వెళ్తే సభల్లో వాళ్ళు ఎలా కూర్చుంటామో అలా కాకుండా ఒకే వరుసలో క్రమబద్ధంలో ఎలా కూర్చుంటారో అలా నేర్పండి. గేట్ల దగ్గర, ద్వారబంధాల దగ్గర కాళ్ళు దాచుకుని కూర్చోకుండా నేర్పండి పిల్లలకి. గేట్ల నుంచి లోపలికి ఎంతమంది అయినా రావడానికి వీలుగా ఉండేట్టుగా నేర్పండి, కూర్చునేట్టుగా నేర్పండి. నిశ్శబ్దంగా వాళ్ళు ఉండి ఇతరులని కోప్పడకుండా నిశ్శబ్దంగా వచ్చేటట్టుగా నేర్పండి. వాళ్ళు కొన్ని మొక్కలు వేసి పెంచడం నేర్పండి. అంతేగాని వాళ్ళకి ఫ్యాక్టరీలు ఏమి ఉన్నాయి, వాటికి వడ్డాలు దేంతో తయారు చేస్తారు, ఇలాంటివి నేర్పండి. అలాగే ఎలక్షన్స్ జరుగుతాయి, అందులో సభ్యులు ఉంటారు, ఎన్నికలు జరుగుతాయి. ఎందుకంటే వాడు సూటిగా ప్రశ్న వేస్తే మనం చెప్పగలిగింది, ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. నానా ఎలక్షన్స్ అంటే ఏమిటని అడుగుతారు. 7వ సంవత్సరం 8వ సంవత్సరం కూడా. ఎందుకంటే వాడు వేసిన టెక్స్ట్ బుక్లో ఈ దిక్కుమాల విషయాలన్నీ రాసిన పిచ్చుకుండా గురువులు చాలా ఉన్నాయి. ఎలక్షన్స్ అంటే ఏమిటి అడిగితే ఎన్నికలు కానన్నా లేదు, అంటే ఏమిటి అడుగుతారు, ఏదో. అందుకని మోస్ట్ అన్సైకలాజికల్ అండ్ పీస్ఫుల్ అండ్ బ్యాక్వర్డ్ మెథడ్స్ యూజ్ చేస్తున్నాం ఎడ్యుకేషన్లో తీసేట. మన పిల్లలకి ఏది ఎడ్యుకేషన్ అని మనం త్రికరణ శుద్ధిగా మనసానో అది ఇచ్చేటువంటి పుస్తకాలు తయారు చేసుకోండి. నా పేర అందరికీ పంచుతాను, ఇదిగో ఇది స్కీమ్ అంటే చేసేది మీరు, పేరు నాది, తప్పకుండా చేస్తాను. అంటే మీరందరూ మా జగన్మోహన్లో తయారు చేసి ఇచ్చినట్టు, మా వీరయ్య తయారు చేసి ఇచ్చినట్టు ఇప్పటికి దాదాపు 7 సంవత్సరాల కింద వీరయ్య కొన్ని పుస్తకాలు తయారు చేసి నా చేతికి తన సొంత వార్తలను రచించాడు. వీరయ్య హ్యాండ్ రైటింగ్ కూడా చాలా బాగుంది. ఆ పుస్తకాలు నా అనుభవంలో నిద్రపోతున్నాయి. అంటే ఏదన్నా పుస్తకం ప్రస్తుతంలోకి వస్తే వీరయ్య సంకలనం చేసి ఇచ్చాడని ఎవరికి గుర్తం ఉంది, కృష్ణాచార్యులు పబ్లిష్ చేశాడని గుర్తుంది. అందుచేత మీరు 10 మంది అలాంటి పుస్తకాలు తయారు చేసి పైన మీ పేర్లు లేకుండా నాకు పంపించండి.
వాటిని కరెక్ట్ చేసినట్లుగా చేసి ఎడిట్ చేసి నేను నా పేరు పబ్లిష్ చేస్తాను, మీరందరూ స్కూళ్ళలో టెక్స్ట్ బుక్స్గా పెట్టుకోండి. తొందరగా మాత్రం మీ చదువు మీరు తయారు చేయండి. భాగవతంలో నుంచి కొన్ని పద్యాలు మాట తప్పకుండా పిల్లలకి పట్టించండి. మహాభారతంలో విధుల నీతి మొదలైనటువంటి ఉన్నాయి. అది మా పైతరం వాళ్ళు నేర్చుకుని వాళ్ళు మాకు మీరు మీకు ఈ తరం వాళ్ళకి నేర్పండి. ప్రాచీన భారతీయ వృక్షశాస్త్రము, జంతు శాస్త్రము, భూగోళము, ఖగోళము మొదలైన వాటిలో చిల్డ్రన్స్ బుక్స్ రాసుకునేందుకు ప్రయత్నం చేయండి. దానికి కావలసినటువంటి రూడిమెంట్స్ కావాలంటే ఒక నెల రోజులు ఎవరైనా నా దగ్గర కూర్చుంటే నేను వాళ్ళకి టేక్ చేస్తాను. మళ్ళీ చెబుతున్నాను అన్నమాట. ప్రాచీన భారతీయ ఖగోళ శాస్త్రం, ప్రాచీన భారతీయ భూగోళ శాస్త్రం, జంతు శాస్త్రం, వృక్షశాస్త్రం, పదార్థ విజ్ఞాన శాస్త్రం. అయితే మోడర్న్స్కి లేవా అని మీరు అడగచ్చు. కానీ మోడర్న్స్కి ఉన్నటువంటి వాటిలో కొన్ని లోపములు ఉన్నాయి. వీటిని పూరణ చేసుకుని చదువుకునేందుకు ఏన్షియంట్ సైంటిస్ట్స్ యూస్ చేసుకుని రాస్తే మోడర్న్ సైన్స్లో మనం సైంటిఫిక్గా డెవలప్ అయ్యామనే అర్థం టెక్నాలజికల్గా డెవలప్ అయ్యాం. సైంటిఫిక్గా డెవలప్ అయితే వార్స్ వచ్చి ఉండేవిగా ఉన్నది. 2 వరల్డ్ వార్స్ మనం మానవ జాతి చేసుకుని ఉండేది కాదు. చాలా అనాగరికమైనటువంటి క్రూరమైనటువంటి స్థితిలోనే, ఇంకా జంతు స్థితిలోనే మనం అంతా ఉన్నాం కనుక వార్స్, డిస్టర్బెన్సెస్, రెవల్యూషన్స్ మొదలైనవి పొందుతూ ఉన్నాం. అందుకని మనం సైన్స్లో అడ్వాన్స్ అయ్యామని అర్థం. సైన్స్ అనేది ఎప్పుడు అడ్వాన్స్ అవుతామంటే సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అని అడుగుతున్నది. దాన్నే సైన్స్ ఆఫ్ మ్యాన్ అనేటువంటి పేరుతో జెనీవాలో ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా ఒక 10 మంది పాశ్చాత్యులు, 10 మంది మనవాళ్ళని కలిసి స్టార్ట్ చేయబోతున్నాం. దాన్నే పెద్దలు యోగ విద్య అనేటువంటి ఇచ్చారు. యోగాభ్యాసం కాకుండా భగవద్గీతలో యోగ విద్య అనేటువంటి పేరుతో ఇచ్చారు. అక్కడ స్టార్ట్ అయినటువంటి యూనివర్సిటీలో అక్కడ ఏ సైన్స్ అయితే మానవుడు నేర్చుకుంటే ఇప్పుడు మానవుడు నేర్చుకున్నటువంటి అన్ని సైన్సెస్ అక్కడికి వస్తాయో, చదువులలో మర్మం ఎలా అనే ప్రకారం చెప్పాడు. ఆ చదువు లేకపోతే ఇప్పుడు మనం నేర్చుకున్నటువంటి చదువులన్నీ మనకి ఎంత అక్కడికి వస్తున్నాయో మనకు తెలుసు, అంతే అక్కడికి వస్తాయి. అంటే ఆల్ యూ హ్యాపీ అని అడిగితే ఎస్ అని చెప్పడానికి నిజంగా టెక్నాలజీగా వీలుగా ఎంతమంది ఉన్నామో దాన్ని బట్టి మోడర్న్ ఎడ్యుకేషన్ అవ్వడం కాదా అన్నది తెలుస్తుంది. మనం నేర్చుకున్న సైన్సెస్కి కీ ఒకటి ఉన్నది. అది ఎవరు? మీరే. మిమ్మల్ని గురించిన సైన్స్ మీకు కావాలి. ఆ సైన్స్ ఇవ్వగలిగిన స్థితిలో ఇప్పుడున్న యూనివర్సిటీస్ కానీ టెక్స్ట్ బుక్స్ కానీ లేవు. వాటి ఎవల్యూషన్ చాలదు, వాటి బ్రతుకు చాలదు, టెక్స్ట్ చాలదు. అవి ఇచ్చినటువంటి ప్రాచీన శతాబ్దములలో ప్రపంచంలో ఉన్నటువంటి జాతులలో ఉన్నాయి గ్రంథాలు. ఆ గ్రంథాలలో ఉత్తమంలో గ్రంథాలే భారతము, భాగవతము, రామాయణము, ఉపనిషత్తులు, వేదములు. అవి ఎలా మనకు వస్తాయి, మనకి ఆ సైన్స్ ఆఫ్ మ్యాన్ ఎలా ఇస్తాయి అనేటువంటి దాంట్లో మనం టెక్స్ట్ బుక్స్ రాసుకోవాలి. ఒక పక్కన ఎలా రాసుకోవాలో వింటున్నారు కనుక జెనీవా సెంట్రలైజ్ చేసుకుని ఒక పక్కన చెప్తూ ఉన్నాను. మన దేశంలో కూడా వినేటువంటి వాళ్ళు ఒక 10 మంది ఏర్పడ్డారు కనుక వాళ్ళకి చెబుతున్నాను. టెక్స్ట్ బుక్స్గా రాసుకునేటువంటి ఓపిక ఉన్నటువంటి వాళ్ళు కనుక 10 మంది నా దగ్గర చేరినట్లయితే నేను ఒక టైం నెక్స్ట్ ఇయర్ కేటాయించి ఒక 2 నెలలు వాళ్ళ దగ్గర వాళ్ళ గ్రామంలో ఉండి వాళ్ళకి చిల్డ్రన్ బుక్స్కి స్కీమ్ ఇచ్చి ఆ 2 నెలల్లో వాళ్ళు రాసేటట్టుగా నేను సహకరించి సహాయం చేస్తాను. ఆయన ఎక్స్టెండింగ్ మై హంబుల్ ఎఫర్ట్స్ టువర్డ్స్ కనుక ఇక్కడి నుంచి 6 మాసాల లోపల ఎవరైతే మొదటి గ్రామ నిర్మాణం చేసుకునేవి వాస్తవ్యులుగా వెళ్ళబోతున్నారో అలాంటి 3-4 ఎవరైతే మొట్టమొదటిగా సక్సెస్ అయ్యారో వాళ్ళ గ్రామంలో ఈ టెక్స్ట్ బుక్స్ తయారు చేసుకునేటువంటి బ్యాచ్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళే పిల్లలకి లోపల పాఠాలు చదువుతూ వాళ్ళకి కావాల్సిన స్కూల్స్ ఏర్పాటు చేసుకోండి. ఆ విలేజెస్ కావాల్సిన ప్రొఫెషన్సే డెవలప్ చేసుకుంటారు కనుక వీళ్ళకి 10th క్లాస్ పాస్ అయినారా లేదా, లేకపోతే మెట్రికులేషన్ పాస్ అయినారా లేదా, డిగ్రీ ఉన్నదా లేదా, లేకపోతే ఉద్యోగం వస్తుందా లేదా అనేటువంటి అక్కర లేకుండా ఉన్న గుండె పిట్టవు గల వాళ్ళు మాత్రమే గ్రామాలు స్థాపించుకోవాలి. అలాంటి వాళ్ళలో ఇచ్చిన ఎడ్యుకేషన్ గ్రామానికి పనికి వస్తుంది కనుక బయట ప్రపంచానికి ఎలా పనికి వస్తుంది వాళ్ళు చేసేటువంటి మనం ఏమి సందేహం లేదు. అలాంటివి చేసుకోండి. కనుక ఫ్యూచర్లో మనం చేయవలసినటువంటి దాంట్లో ఆచరణశీలమైనటువంటి దాంట్లో ఈ టెక్స్ట్ బుక్స్ రచించుకునేటువంటి వాళ్ళకి నేను స్కీమ్ ఇస్తాను. ఆ స్కీమ్ ప్రకారం బుక్స్ తయారు చేసుకోండి. అది ఒక దగ్గర వెయ్యి కింద నేను ఇస్తాను. ఆ టైంలో వాళ్ళు ఎక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటాను. వాళ్ళు ఎక్కడ
అంటే వాళ్ళ వచ్చి విశాఖపట్నంలో రొట్టు కొడుతూ నానా అడగాట్లు కొడుతూ వాళ్ళ ఖర్చులు వాళ్ళు పెట్టుకుని నా దగ్గర ఉండి టెక్స్ట్ బుక్స్ తయారు చేసుకోమని నేను వాళ్ళు ఇదివరకంతా ఐ వాజ్ ఫూలిష్ ఇనఫ్ టు ఎక్స్పెక్ట్ లైక్ దట్. ఇప్పుడు నేను చేసేది ఎవరు రెడీగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నెల 2 నెలలు అక్కడ ఉండి వాళ్ళకి ఈ స్కీమ్ నేను డిక్టేట్ చేస్తాను. వాళ్ళ దగ్గర నాకు ఇంకా భోజనం పెడుతూ ఉంటారు, పెద్ద కష్టం లేదు. వాళ్ళని వచ్చి విశాఖపట్నంలో 100,000 ఖర్చు పెట్టుకో ఉంటాను, క్రూయిలను నేను ఇవ్వమంటాను. వాళ్ళ ఇంట్లో నాకు ఇంత అన్నం పెట్టడం ఏం పర్వాలేదు, చేస్తూ ఉంటాను. ఈ టెక్స్ట్ బుక్స్ తయారు చేసుకుంటూ దాకా అంటే 1982-83 వరల్డ్ టీచర్ ట్రస్ట్ యొక్క కర్మయోగం యొక్క పథకం ప్రణాళిక ఇది చేస్తున్నాం. నెక్స్ట్ వెస్ట్లో తయారవుతూ ఉన్నటువంటి ఇట్లాంటి టెక్స్ట్ బుక్స్ అన్ని మనం తెప్పించుకునేందుకు ఒక సెంటర్ ఏర్పాటు చేసుకున్నాం. అంటే జెనీవా నుంచి ఐపీఎస్ సెంటరు, తర్వాత మ్యూనిక్ అనేటువంటి చోట్ల నుంచి వరల్డ్ గుడ్విల్ సెంటరు, అసోసియేట్ గుడ్విల్ సెంటర్, వీటిలో నుంచి ఆ అడ్రస్ మనం తీసుకుని అక్కడ తయారవుతున్నటువంటి కాన్ఫ్లిక్ట్స్ కానీ వరల్డ్లో జరుగుతున్నటువంటి ఇలాంటి విశేషాలు కానీ మ్యూచువల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ చేస్తున్నటువంటి పనులు కానీ మనకి వెల్ ఇన్ఫార్మ్డ్గా ఉండేందుకు కావాల్సిన లిటరేచర్ తెప్పించుకునేటువంటి కమ్యూనికేషన్స్ ఆసార ప్రసారాలు మనం తయారు చేస్తున్నాం. ఇది నేను అనుకున్నటువంటి ప్రణాళిక ముందు పెడుతున్నాను. చెప్పాను కదా, వర్కర్స్ వచ్చారు, కేవలం థింకర్స్ స్పెక్యులేటర్స్ కాకుండా నా చేత నేను ముందు పెట్టాను. అగ్రికల్చరల్గా మీరు ప్రయత్నం చేయండి. మీరు పెట్టుకుంటున్న గ్రామాల్లో సెల్ఫ్ సస్టెనెన్స్గా ఫుడ్ తయారు చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వారు సహకరించేటువంటి స్థితిలో ఇప్పుడు లేదు, చాలా దుస్థితిలో ఉన్నారు. చాలా నగరాల్లో గ్రామాల్లో గత 2 సంవత్సరాల్లో నేను అక్కడ వాళ్ళు చేసుకునే ప్రయత్నాలకి అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవ్వండి, సహాయం చేస్తారంటే వెళ్తే మాకేం తెలియదండి, ఈ అప్రోచ్ దర్శలో దిశలో జీతాలు పుచ్చుకుంటే తప్ప మాకేమి తెలియదు అనేటువంటి వాళ్ళే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో 199.9 తగ్గించారు. క్షమించండి, ఎవరన్నా నోరు పోయి ఏమంటున్నావు లేచినట్లయితే నా జన్మ చరిత్రాత్మకమైనట్టుగా వాళ్ళని వచ్చి సహకరించండి అని కోరుతున్నాను. Any one agricultural officer of any cadre who is of really help, technical agricultural help to the public, వాళ్ళు లేచి నోరుపోయారు మీరు అన్నట్లయితే మా వాళ్ళకి సహాయం చేసేందుకు నువ్వు ఒకటి ఉన్నావని నేను సంతోషిస్తాను. అంటే 2 సంవత్సరాలు ప్రయత్నం చేసి లేదని నాకు తెలియదు, జీతం పుచ్చుకుంటున్న అగ్రికల్చరల్ ఆఫీసర్స్ తప్ప వ్యవసాయం చేస్తున్న మాకు సహాయం చేయగలిగితే సహాయం చేసేటువంటి వాళ్ళు లేరు. గొడ్డుపోయి దేశం అని వల్ల 2 సంవత్సరాల్లో మీరు గమనించండి. మీ దేవాలయాలు మీరు నిర్మాణం చేసుకోండి. మీ దేవాలయాల్లో మీరే షోడశోపచార పూజా విధానం చేసుకోండి. మీరే సమయంలో వేళలు ఏర్పాటు చేసుకోండి. మీ దేవాలయాల్లో ఆదాయాన్ని లేకుండా చేసుకోండి. ఆదాయం ఉంటే ఎండోమెంట్ వాళ్ళు కొట్టేస్తారు దేవాలయాన్ని. అందుచేత ఎండోమెంట్ వాళ్ళు ఎప్పుడైతే కొట్టేశారో దీపం పెట్టేందుకు కూడా సౌండ్ కూడా డబ్బులు ఉండవు. దేవుడు కూడా డబ్బులు మొక్కితే ఇలాంటివి వస్తాయి. డబ్బులు కాదు దేవుడికి కావాల్సింది, మీకు నేను నాకు మీరు కావాలి కనుక అలాంటివి ఏర్పాటు చేసుకోండి. ఇలాంటి గ్రామంలో శుభమైనటువంటి మార్గంలో వెనుక భాగవత రామాయణాల్లో మనం చదువుకుంటూ ఉంటే అగస్త్య మహర్షి, వశిష్ఠ మహర్షి నగరాలు తెలిసి ఉండి కూడా గ్రామాలలో ఉండేవాడు. అంటే వాళ్ళకి నగర నిర్మాణం చేతకాదు కాదు, నగరాలు తెలియక కాదు, గ్రామాల్లో ఉంటాం. నగరాల్లో ఉంటే ఎలా ఉంటామో మనకు ఇంకా తెలియలేదు కానీ వాళ్ళకి బాగా తెలుసు. మా అబ్బాయి బొంబాయిలో పనిచేస్తున్నట్ట అని మనం ఇక్కడ చెప్పుకుంటే వాడు ఇక్కడ ఎలా ఉంటాడో లైక్ ది పిట్ ఇన్ ది గట్టర్, అంతకంటే ఏముండదు. అంటే ఒక రూమ్లో స్టేర్ కేస్ కింద కన్నం ఉంటే దాంట్లో తలపెట్టుకుని పడుకునేందుకు రోజులు 100 రూపాయలు అట్లే బెడ్డింగ్ పెట్టుకుంటూ ఉంటాడు. అయినప్పటికీ బొంబాయిలో ఉండడానికి గర్విస్తాం మనం. అట్లాంటి తుచ్చమైనటువంటి జాతిగా తయారయ్యాం. కలకత్తాలో మా అబ్బాయి పనిచేస్తున్నాడు అంటే ఆ గట్టర్లో పడుకుంటాడు. పడుకుని పొద్దున్న లేచి స్నానం చేసి గుడ్డలు వేసుకుని ఆఫీస్ పెడుతూ ఉంటాడు. ఇది బొంబాయి కానీ కలకత్తా కానీ ఒక ఢిల్లీ ఒకటి ఎక్సెప్షన్. ఎందుకంటే ప్రాచీనులైనటువంటి వాళ్ళు నిర్మాణం చేసినందువల్ల ఇళ్ళకి మధ్యన పెద్ద పెద్ద తోటలు అవన్నీ ఏర్పాటు చేశారు. చెడగొట్టాలన్నా ఇంతవరకు లొంగలేదు ఎవరికి. ఆ నగర నిర్మాణం అంటే ఇప్పటికి కూడా హెల్దీగానే ఉన్నది. అది కొద్ది రోజుల్లో ఎట్లాగో మనం వీ కెన్ సక్సీడ్ ఇన్ మేకింగ్ ఇట్ ఏ బెటర్ ఆల్సో. కానీ
గ్రామంలో ఎదుర్కొండేవాడు అనేవాడు. ఒక వశిష్ఠుడు తన ఆశ్రమం గ్రామంలో ఎదుర్కొంది, ఒక అగస్త్య మహర్షి ఆశ్రమం గ్రామంలో ఎదుర్కొంది, ఒక విశ్వామిత్రుడు రాజ్యాలు పరిపాలించినటువంటి చక్రవర్తి మహారాజు కూడాను తన శిష్యుల్ని గ్రామాలలో ఎందుకు తయారు చేశాడనేటువంటి చూసినట్లయితే, గ్రామమునందు మాత్రమే గాలి గాలిగా పిలుస్తాం, నీళ్లు నీళ్లుగా వాడతాం, అన్నం అన్నం తయారు చేసుకుని పండించుకుని మొదలైన చేయడానికి అవకాశం ఉన్నది కనుక మానవుడికి వచ్చిన ఇళ్ళు గోడలు మాత్రమే కాకుండా కొంచెం చోటు కానీ భూమి కానీ ఆకాశం కానీ గాలి కానీ ఉండడానికి అవకాశం ఉంది కనుక గ్రామాలు. కనుక ఇప్పుడు కూడా నగరం లేని గ్రామంలోకి వెళ్ళేటువంటి వాళ్ళు లేదా నగరంలో మీ దొడ్డి ఉంటే, మీ ఇంటి చుట్టూ కాంపౌండ్ ఉంటే దాంట్లో కూడా బిల్డింగ్ కట్టించుకుని అతికించుకునేటువంటి షటింగ్ అయ్యేటువంటి సెల్ఫ్ స్మోదరింగ్ ఫెలోస్ కాకుండా దాన్ని ఓపెన్గానే ఉంచుకుని దాంట్లో పండ్ల చెట్లు పూల చెట్లు వేసుకుని మీ పిల్లల్ని అందులో చక్కగా విహారం చేయిస్తూ అక్కడ పండ్లు తయారు చేసుకుని తినేవాళ్ళు, అక్కడ పువ్వులు తయారు చేసుకుని పూజించుకునేవాళ్ళు, అక్కడ కాయల్ని పండించుకుని వంట చేసుకునేవాళ్ళుగా తయారు. నగరంలో అయినా మనం చెప్పనైతే వీలుంది, వేరే తెలిసే అందుకని గ్రామంలో నిర్మాణం చేసుకునేవాడికి ఇంకా ఎక్కువ వీలుంది. పెద్ద పట్టణంలో మహానగరంలో అయితే వీళ్ళు అట్టే అవకాశం ఉండదు కనుక వాటి జోలి నుంచి క్రమక్రమంగా వెనుకొట్టండి. అయితే ఉద్యోగాల్లో ఉన్నవాడు వెనక్కి ఎలా వస్తాం అని అయితే మీకు ఆ ధైర్యం వచ్చిన నాడేదండి, అంతవరకు మిగిలిన వాళ్ళు ధైర్యానికి పెట్టి పుట్టిన వాళ్ళు వస్తున్నారు. ఒక ఏడాది 2 ఏళ్ళలో కూడా వాళ్ళని చూసి ధైర్యం వస్తే మీరు రండి, మీ పిల్లల్ని వాళ్ళకి కట్టబెట్టండి. ధైర్యం లేకపోతే ఇంకా కొన్నాళ్ళు మీరు అనుకుంటున్న స్కూళ్ళలో కట్టబెట్టండి, వాళ్ళ పిల్లల్ని నేను తీసుకుంటాను. ఇది ఈ రోజున మాస్టర్ గారి సాన్నిధ్యంలో మేము చెప్పదలుచుకున్నటువంటి సారాంశం. అంటే గోదావరి, కృష్ణా, గుంటూరు మండలంలో వారంటీ టీచర్ ట్రస్ట్ గ్రామాల కోసం అని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి కర్మస్థితి కోసమని కర్మయోగులు కొందరు తయారవుతున్నారు. అలాంటి తయారవుతున్నటువంటి వాళ్ళు తొందరగా 82-83లో మొట్టమొదటి ఎగ్జాంపుల్ మాకు చూపించండి, మేము కావాల్సినటువంటి సహకారం టైం తప్పగా మేము స్పెండ్ చేస్తామని చెప్పి వాళ్ళకు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాం. ఈ రోజున ఇంతకంటే నేను చెప్పదగినటువంటి ఏమి భారతంలో చెప్పినాదే, భాగవతంలో చెప్పినాదే, మరి ఏ పెద్ద గ్రంథాలలో చెప్పినాదే ఈ సందేశాన్ని మనం తీసుకుని దీన్నే ఆ గ్రంథాలలో మళ్ళీ చదువుకుని వాళ్ళు ఎలా జీవించారో ఆ జీవితాన్ని మనం తీసుకుని యజ్ఞార్థ జీవనం అంటే ఏమిటో భగవద్గీతలో మళ్ళీ తెలుసుకుని, యజ్ఞార్థ కర్మ అంటే ఏమిటో భగవద్గీతలో తెలుసుకుని, యోగ జీవితము యోగాభ్యాసము అంటే ఏమిటో తెలుసుకుని దానికి కావాల్సింది ఒక దినచర్య. కానీ కాసేపు ఏదో ముక్కు మూసుకుంటాం, కాసేపు పట్టణ దగ్గర కూర్చొని మెడిటేట్ చేయడం, ఏవో ప్లేస్లోకి వెళ్ళిపోయామని సెల్ఫ్ డిసెప్షన్ చేసుకుంటాం. ఇవి కావు. కళ్ళు మూసుకుంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని ఎవరో పంగు పడి గంజాయి గడువు అని చెప్పవచ్చు. కళ్ళు మూసుకుంటే ఏదో వచ్చినట్టు ఉండొచ్చు, ఏదో జరిగినట్టు. ఒక్కొక్కరు ఆపుగా మనకున్న మూడుని బట్టి మనం ఏదో లెవెల్లోకి వెళ్ళినట్టు, ఏదో ప్లేన్స్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. అది కాదు కావాల్సింది, అన్ని ప్లేన్స్లోనూ ట్రూత్ కావాలి. ఫిజికల్ ప్లేన్లో మనం చేసేటువంటి వర్క్ ట్రూత్ కావాలి. మెంటల్ ప్లేన్లో మనం థింక్ చేసేటువంటి థాట్స్ ఫిజికల్ ప్లేన్లోకి పనికి రావాలి మనం చేసే ఆచరణకి. ఇంటలెక్చువల్ ప్లేన్ మొదలైన ముఖాయింపు ప్లేన్స్ తప్ప వ్యవస్థం ఉన్నవి రెండే, ఫిజికల్ అండ్ మెంటల్. మెంటల్ ప్లేన్ ఫిజికల్ వర్క్కి కంట్రిబ్యూట్ చేయాలి, ఫిజికల్ వర్క్ మెంటల్ ప్లేన్ని కంట్రోల్ చేయాలి. ఈ రెండు ఉన్నప్పుడు నేను మీకు పనికి రావాలి, మీరు నాకు పనికి రావాలి. సుఖపెట్టడం చేతనైతే ఈ చెప్పిన థీరీలన్నీ రైతు, లేకపోతే మిగిలినంత ముఖాయింపు. ఇది సిద్ధాంతం అనేటువంటి విషయం. కనుక ఈ ప్రమాణాలను స్వీకరించి ఎవరైతే స్వీకరించారో వాళ్ళే వరల్డ్ టీచర్ ట్రస్ట్ వాళ్ళు. మెంబర్షిప్ కట్టిన వాళ్ళు మెంబర్స్ అని కాదు, వరల్డ్ టీచర్ ట్రస్ట్గా జీవించిన వాళ్ళు వరల్డ్ టీచర్ ట్రస్ట్ మెంబర్స్ అనేటువంటి తీసుకున్నాము. తీసుకుని కొన్నాళ్ళు 2 వరల్డ్ టీచర్ ట్రస్ట్గా జీవించాక అప్పుడు మనం వరల్డ్ టీచర్ ట్రస్ట్ మెంబర్స్ అనుకోవాలి. నేను కూడా అనుకుంటానికి ప్రయత్నం చేయడం ఈ మధ్యన మొదలుపెట్టాను, మీరు కూడా మొదలుపెట్టండి. ఇది అంటే ప్రహ్లాదుడు జీవించినట్లు మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం, లేదా ధ్రువుడు జీవించినట్లు జీవించడానికి ప్రయత్నం చేద్దాం, అంబరీషుడు, గయుడు మొదలైన వాళ్ళ చరిత్రలు చదువుకుంటున్నాం.
కృష్ణుడు రాముడు వంచన తర్వాత పెద్దలు మనకి ఇచ్చినటువంటి మార్గాల్లో వాళ్ళు నడిచి మనకు చూపించేవాడు. ఒక ఋషభుడు అనేటువంటి మహాదేవుడు బౌద్ధ మతాన్ని స్థాపించాడు భారతంలో. తర్వాత ఉన్నటువంటి వాళ్ళ తర్వాత వచ్చినటువంటి వాడు సుగతుడు అనేటువంటి బుద్ధుడు. వాడి తర్వాత వచ్చిన వాడు తథాగతుడు అనే గౌతమ బుద్ధుడు. ఆ తర్వాత చాలా మంది బుద్ధుడు. ఇప్పుడు 7వ బుద్ధుడు రాబోతున్నాడని చెబుతున్నారు మనకి. అంటే మైత్రేయ బుద్ధుడు అని. దాన్ని మైత్రేయుల వారు అని చెప్పి ఒక సంప్రదాయం, దాన్ని క్రైస్ట్ అని ఒక సంప్రదాయం అంటున్నారు. ఒక సంప్రదాయానికి ఒక సంప్రదాయానికి వచ్చిన గోడలుగా చూడాలి కనుక ఒకటి సంప్రదాయం ఒకరికి వేరేలాగా కనిపిస్తూ ఉన్నది. కానీ ఉన్నటువంటి ఒకటే సంప్రదాయంగా లోపల ఉంటూ ఉన్నది. ఇల్లు కట్టుకోకపోయినటువంటి చోటులాగా, ఇల్లు కట్టుకుని అందరూ వేడుపడ్డాక గదులలో ఉన్న చోటులాగా మనకు కనిపిస్తూ ఉన్నది చోటు. కానీ ఇల్లు కట్టుకోకపోతే ఈ చోటు ఒకటే. ఇల్లు కట్టుకున్న తర్వాత కూడా ఒకటే అని తెలిస్తేనే ఇంట్లో సుఖంగా ఉండగల. కనుక పరమ భాగవతత్వములైనటువంటి వాడు మృగగయ అంబరీషాదులు, ప్రహ్లాద నారద పరాశర పుండరీకాలు, ధ్రువుడు మొదలైనవాడు, ఋషభదేవుడు మొదలైనటువంటి బుద్ధులు, జడభరతులు మొదలైనటువంటి మహానుభావులు వాళ్ళు ప్రపంచానికి ఇచ్చినటువంటి ఏంటంటే ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ అండ్ ది సైన్స్ ఆఫ్ లైఫ్ వాళ్ళు ఇచ్చారు. శరీరం వదిలేక ఏం జరుగుతుంది అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ ఇలాంటి యూస్లెస్ స్పెక్యులేషన్స్ వాళ్ళు చేయలేదు. అంటే మోక్షలోకాలు ఎలా ఉంటాయి, నరకం ఎలా ఉంటుంది, స్వర్గం ఎలా ఉంటుంది, ఇలాంటి అర్థమైన విషయాలు ఏం చేయలేదు. కళ్ళు మూసుకొని యోగాభ్యాసం చేసుకుంటే అదర్ గేమ్స్లో ఎక్స్పీరియన్స్ వస్తుందా లేదా అనేటువంటి పిచ్చి గుటగా ఉండినటువంటి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పలేదు. దే ఆర్ అవుట్ అండ్ అవుట్ ప్రాక్టికల్. కళ్ళు మూసుకుంటే ఏం కనిపిస్తుందో కళ్ళు తెలిస్తే కూడా అదే కనిపిస్తే సత్యం అన్నారు. కళ్ళు తెలిస్తే ఒకటి, కళ్ళు మూస్తే ఒకటి కనిపిస్తే ఇది జగత్తును, అది బ్రహ్మను, ఇది మిథ్యా, అది సత్యం. 2 కళ్ళు మెళ్ళకన్నా ఉంది కనుక ఇది అది కలవదు. బ్రహ్మ సత్యం, జగన్ మిథ్యా. కళ్ళు తెరిస్తే జగన్ మిథ్యగా, కళ్ళు మూస్తే బ్రహ్మ సత్యం అంట. మురికంగా తెలియకుండా ఎలా ఉంటాడు? శాశ్వతంగా మూసుకున్నదాకా బతుకులేదు. కన్ను మూసుకునే బతకాలి, తెరిచైనా బతకాలి. కానీ మనం కన్ను మూస్తూ కన్ను తెరుస్తూ బతుకుతున్నాం కనుక ఇది జగత్తు, అది పరబ్రహ్మ అనేటువంటి ఆ మధ్య ఉన్న కన్నం ఉంటుంది చూడండి, సర్దుకోవాలి. సర్దుకుంటే జగత్తుగా దేన్ని మనం చూస్తున్నామో అదే పరబ్రహ్మముగా మనకు తెలిసేటువంటి సమయం రావాలి. పరబ్రహ్మే జగత్తుగా కదులుతూ ఉందని తెలియాలి. పరబ్రహ్మ జగత్తుగా ఎన్ని దిగి వస్తాడు అని మనం వాడి తరఫున నామంగా ఫీల్ అవ్వట్లేదు. ఈ నడుస్తూ ఉన్నటువంటి జీవరాశులలో స్త్రీలు, పురుషులు, పెద్దలు, పిల్లలు అందరూ కూడాను ఆ పరబ్రహ్మం యొక్క లీలాలయ స్వరూపములు అని తెలియాలి. మనం చేస్తూ ఉన్నటువంటి సేవ వాడికి అని తెలియాలి. ఎవరికైనా ఆకలిస్తే మనం అన్నం పెడితే వాడి పరితృప్తి జరుగుతూ ఉండడం కోసం మనం పూజ చేస్తున్నామని తెలియాలి. కానీ వీడికి ఉద్యోగం కల్పించాము, వాడికి అన్నం పెట్టాము, ఇట్లాంటి ఒక్క విషయాలు గుర్తుండకూడదు మనకి. ఇది మనకి పెద్దలు చెప్పింది. ఎవరు చెప్పినా అదే మార్గం చెప్పారు. ఆ మార్గాన్ని వెళుతూ ఉన్నాను కనుక వరల్డ్ టీచర్ ట్రస్ట్ కూడా రైట్ అని మనం అనుకోవాల్సి ఉంటుంది. కానీ వరల్డ్ టీచర్ ట్రస్ట్ కాబట్టి ఇది రైట్ అని ఉండదు. ఏ మార్గమైనా అంతే, రామకృష్ణ మిషన్ అయినా అంతే, థియాసఫీ అయినా అంతే, ఏదైనా కూడా రైట్. ఎప్పుడంటే పెద్దలు వెళ్ళినటువంటి మార్గాన్ని మనం పెడుతున్నాం కాబట్టి ఆ పెడుతున్న దాంట్లో నిరపాయమైనటువంటి ఉపాయం నడుస్తూ ఉంది కాబట్టి ధర్మార్థ కామములు అనేటువంటి త్రివర్గములు ధర్మోత్తరముగా జీవితంలో నడుస్తూ ఉన్నాయి కాబట్టి మార్గం రైట్ అనిపిస్తుంది. అంటే మనం చేసే ఉద్యోగం ఎందుకు? జీతం కోసం. జీతం ఎందుకు? మనం కావలసిన వస్తువులన్నీ కొనుక్కుని ఇల్లు వాటిని కొనుక్కోవడం కోసం. కానీ జీవిత పరమావధి మనకు కావాల్సిన కొనుక్కుంటాం అనేటువంటి పతనం తప్పదు. జన్మం లేచత్వానికి పెడుతుంది. దీన్ని కామోత్తరమైన జీవితం అంటారు. అప్పుడు మన మార్గం తప్పని తెలుసుకోవాలి ఎవరైనా సరే. అలా కాక మనందరికీ ఇల్లు, వాకిలి, వస్త్రము, అన్నం వేడి ఎందుకు అంటే ఈ శరీరాలు నిలబడటానికి. చుట్టరికాలు ఎందుకు అంటే పరస్పరత్వం నిలబడటానికి. అవి నిలబడటం ఎందుకు అంటే ధర్మార్థ కామంలో మళ్ళీ ధర్మం ఆచరిస్తూ ఉంటానికి. ధర్మం ఆచరించడం ఎందుకంటే అర్థము, ప్రయోజనం నెరవేర్చడానికి. అర్థం నెరవేరడం ఎందుకంటే ఈ కామములు తీరడానికి. కామములు తీరడం ఎందుకంటే ధర్మం ఆచరిస్తూ ఉండటం కోసం. అక్కడికి వచ్చి ఆగాలి. అంటే ఉద్యోగం చేయటం ఎందుకంటే జీతం రావడానికి. జీతం రావడం ఎందుకంటే పొట్ట గడవడానికి అని ఆగకూడదు. ఆగితే పతనం చెందుతాం. పొట్ట గడవడం ఎందుకంటే ఉద్యోగం చేస్తూ ఉంటాను. ఉద్యోగం ఎందుకు చేయడం అంటే మనం చేస్తున్న ఉద్యోగం ద్వారా ఏ పని అయితే జరుగుతుందో అది
టీచర్ అయితే 10 మందికి పాఠాలు రావడానికి, మనం పోస్ట్ ఆఫీస్లో గుమాస్తా అయితే 10 మందికి ఉత్తరాలు కార్డులు అందడానికి, మనం ఆఫీసులో ఎక్కడైనా క్లర్క్ అయితే ఆ ఆఫీస్లో ఏ పని జరుగుతుందో దాని ఫెసిలిటీస్ 10 మందికి జరగడానికి, మనం వాటర్ వర్క్స్లో పనిచేస్తుంటే 10 మందికి మంచినీళ్ళు రావడానికి, మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటే